పిజ్జా అయితే చేస్తారు కదా, టేస్ట్ చూస్తాను ఎలా ఉంది ఏంటనేది. పొగొస్తుందండి పిజ్జా. బాబ్బా ఏముందండి. చికెన్ పిజ్జా. ఈరోజైతే వర్షం గట్టిగా వస్తుందని చెప్పి ఇంట్లో పిల్లల కోసం అయితే నేను పిజ్జా అయితే తయారు చేస్తున్నానండి. ముందుగా పిజ్జాకి అయితే మనం కొంచెం గోరువెచ్చని నీళ్ళు అయితే రెడీ చేసుకుంటున్నాను. పిజ్జాలోకి అయితే ముందు కలపాలండి. ఏంటి వీట్ ఇది అంటారు దీన్ని, చూపిస్తాను ఇది ఓపెన్ చేసి మీకు. ఇవ్వండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇవ్వండి ఇదైతే ఇప్పుడు ఇలా ఉంది. లోపల వీట్ అంటే ఇదైతే మనం ఒక 1/2 స్పూన్ అయితే కలుపుకుందామండి. దీంట్లో పైకి పొంగిద్దంటండి. ఇది పొంగితే కనుక మనం పిజ్జా పిండిలో అయితే కలుపుకుంటాకైతే రెడీ అయినట్టు. ఇదైతే కొంచెం పక్కన పెట్టేద్దాం. దీంట్లో అయితే మనం ఇప్పుడు 2 స్పూన్లు పంచదార అయితే వేసుకుందామండి వీటిలోను. ఓకేనా? ఇదిగోండి ఇప్పుడైతే మనం పిజ్జా అయితే తయారు చేద్దాం. ఇదైతే మైదా పిండి. ఇదిగోండి ఇక్కడ ఈస్ట్ కొద్దిగా గోరువెచ్చని నీటిలో అయితే ఈస్ట్ను 2 చెంచాలు పంచదార కలుపుకున్నాను. ఒక 1/2 చెంచా ఏమో ఈస్ట్ కలుపుకున్నా. అవి నీళ్ళు పక్కన పెట్టుకున్నా. ఇప్పుడైతే మనం మైదా పిండి కట్ చేసుకుని నేను బౌల్లో తీసుకుందామండి. ఫ్రెండ్స్ దీంట్లో కావాల్సినవి కూడా చూపిస్తుంది. ఇదిగోండి సాల్ట్ కూడా వేసుకోవాలి. మళ్ళీ ఇగో నూనె కూడా కలుపుకోవాలి పిండి మెత్తగా ఉండడం కోసం. ఎన్ని వేసిన తర్వాత ఇలా కలిపిన తర్వాత ఒకసారి మళ్ళీ చూపిస్తాను మళ్ళీ ఇంకేం వేయాలంటున్నది చూడండి ఫ్రెండ్స్. మైదా పిండి అయితే నేను కొలుపుతలేదండి, ఉజ్జాయింపు వేసేస్తున్నాను. అయితే ముందు ఇలా కలిపేసుకుందామండి. చూడండి పిండికి వాటర్తో భలే వస్తుంది. ఇది మెత్తగా ఉంది. నూనె ఇప్పుడైతే మన పిండి అయితే బాగా కలుపుకుందాం. చూసారా మన పిజ్జా పిండి అయితే రెడీ అయిపోయింది. అలాగైతే కలిపేసాను. పిజ్జా పిండి రెడీ అయిపోయింది. ఇదైతే మనం ఒక అరగంట గంట సేపు అయితే నానబెట్టి పక్కన పెట్టుకుందాం మూత వేసుకుని. తర్వాత ఒక గంటలో స్టార్ట్ చేద్దాం మనం. ఓకేనా? కరెంట్ లేదు. అక్కడ మనం అయితే పిజ్జా పిండి అయితే కలుపుకున్నాం కదా. ఇప్పుడైతే పిజ్జా అయితే తయారు చేద్దామండి. ఇదే పిండి 2 వస్తుంది. పిండి అయితే బాగుంటుంది. వేసుకోవచ్చు మైదా పిండే కదా. ఓకే ఇప్పుడైతే మనం పిండి నానబెట్టాలి. అది మైదా పిండి చట్నీ కావాలి అందులోకి. టైం కరెంట్ కూడా తీసేయండి. అందు గురించి సీక్రెట్ చేయవలసి వస్తుంది. పెట్టుకుందాం. చాలా కట్టుకుంటా పో మరి. వద్దు చేయకు కొట్టలేదు మరి. ఇప్పుడైతే మనం వేసుకుందాం. పిజ్జా సాస్ అండి. ఇది సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. పిజ్జా సాస్ అంటే ఇస్తారు.
రిలయన్స్ లో ఉంటుందా? డిమార్ట్లో, రిలయన్స్లో, పాల కేంద్రాల్లో కూడా అమ్ముతారమ్మా. డబ్బులు ఉన్నప్పుడు తెచ్చుకోవాలి. అయ్యే ఇప్పుడైతే పైన చిన్నగా కట్ చేసుకున్నా ఇలా వేసుకుందాం. క్యాప్సికన్ అయ్యి టమాటాలు అక్కడ చికెన్ ఉంది ఎలాగ కట్ చేసిన క్యాప్సికన్, చికెన్ అది చికెన్ అది పైన అయితే మన చికెన్ అండి ఇది చికెన్ పిజ్జా. ఇంకో పిజ్జా కొంచెం చీజ్ చీజ్ అండి ఇది. గొడవలు అయితే సరిపోతుంది. ఇది మళ్ళీ గట్టిగా లాగుతుంటే వస్తలేదు. అది పట్టేద్దే. చిన్న చిన్నగా వేసుకుంటున్నాం. అన్ని పంపమంటే పంపుతుంది. ఇలాంటిది అన్నీ చెప్పాలి. ఇంకో దాని మీద ఎత్తికండి. మైనస్ తినేటప్పుడు తీసుకొచ్చాం అది. గుడ్డ కాలుతుంది. మమ్మీలు అంటుకోమండి. అమ్మ పంపించమన్నారు. పంపిస్తే బాగుంటుందేమో. చూసారండి పిజ్జా ఎలా వచ్చిందో. మేమైతే ఇంట్లో తయారు చేసుకున్నాం సొంతంగానో, ఖాళీగా ఉంటున్నాం కదని. పిజ్జా ఎలా వచ్చింది ఏంటనేది మీరు మాకు కామెంట్స్లో పెట్టండి ఫ్రెండ్స్. పిజ్జా అయితే సూపర్ వచ్చిందని మేమైతే అనుకుంటున్నాం. ఈ వీడియో కూడా మీకు నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సపోర్ట్. బయట అయితే వర్షం తుఫాన్ వస్తుంది. మా వాళ్ళు తుఫాన్లో కూడా వాలీబాల్ ఆడుతున్నారు. తుఫాన్ తుఫాన్ చూడండి. మా వాళ్ళు సెలవులు ఇచ్చారు కదా, తుఫాన్ అయితే తుఫాన్లో వాలీబాల్ అయితే ఆడుతున్నారు పిల్లలందరూ. వాన వస్తుంది తగ్గుతుంది, వాన వస్తుంది తగ్గుతుంది మొత్తం. ఆడుతున్నారా వాలీబాల్? పెద్ద ఆటే, పెద్ద ఆటే మీది. ఫ్రెండ్స్ పిజ్జా అయితే ఇలా కాలుతున్నాం మేము పెనం మీద. మనకంటే అది వీట్ చేసుకునేది లేదు కాబట్టి మనం పెనం మీద ఇట్టి ప్లేట్లు అయితే ఇలా కాల్చున్నాం. లాస్ట్లో పిజ్జా ఎలా వచ్చింది ఏంటని మీకు చూపిస్తాను. ఇదిగోండి మొత్తం 2 పిజ్జాలు వచ్చినాయి. ఇది ఇంకోటి ఉంది రెడీగా కలుతాకి. ఇదొకటి అయితే కాలుతుంది కాబట్టి టేస్ట్ ఎలా ఉందంటే కూడా మీకు లాస్ట్లో చెప్తాను. ఇది కూడా చికెన్ అలా ఉంచేసండి, ఏం కాదు, అవుతుంది అంతే. ఇంకా అంతే, కరిగిపోయింది ఇంకా అంతే. ఓకే ఫ్రెండ్స్, పిజ్జా అయితే రెడీ అయిపోయిందండి. ఓ పిజ్జా అంతే, సీజ్ అలాగే ఉండాలి. చూసా సీజ్ ఎలా సరిపోయిందో. ఆ సీజ్ మా పిజ్జా ఎలా వచ్చిందో కూడా మీరు మాకు కామెంట్స్లో పెట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. పిజ్జా అయితే చేస్తారు కదా, టేస్ట్ చూస్తాను ఎలా ఉంది ఏంటనేది. పొగొచ్చిందండి పిజ్జా. బాబ్బా ఏముందండి, అదిరిపోయింది, ఒక రకంగా ఉంది. అదంటే కొంచెం చీజ్ అన్ని కలిపి కొడితే భలే ఉంది. అబ్బాబాబా ఈ వర్షాన్ని వేడివేడిగా పిజ్జా తింటే సూపర్ ఉంది ఫ్రెండ్స్.
రేపు మీరు కూడా ట్రై చేయండి. బాయ్ ఫ్రెండ్స్.